ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పిడిరగోయే పంచాయతీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర జనరల్ మార్కెట్ నుంచి వెయ్యల్పురం వరకు శనివారం స్వచ్ఛతా ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారం చేపట్టారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నారో అదేవిధంగా పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అన్ని పరిశుభ్రంగా ఉంచే ప్రజలకు ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉండదన్నారు. పంచాయతీ సిబ్బందితో ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్లు కూడా నిర్వహించి రోడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్నామన్నారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తే ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా విజయవంతం అవుతుందన్నారు. గత 5 ఏళ్ల కాలంలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా గాడిన పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం పేరుతో గత 100 రోజుల పాలనలో చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ఇంకా ఏమేం చేస్తామో వివరిస్తున్నామని తెలిపారు. 3 రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తున్నామని, వెంకటేశ్వర మార్కెట్ పరిసర ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. వెంకటేశ్వర జనరల్ మార్కెట్ కమిటీ తరపున నందపు శ్రీనివాస్, బూర్లగడ్డ సుబ్బారాయుడు, మద్దాల రవిచంద్ర గోరంట్లకు దుస్సాలువ, పుష్పగుచ్చంతో స్వాగతించారు. కార్యక్రమంలో రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాస్, టీడీపీ నాయకులు మార్ని వాసుదేవ్, బొప్పన నాగేశ్వరరావు, బొప్పన శ్రీనివాస్, వాసిరెడ్డి బాబీ, మార్ని దొరబ్బాయ్, కేదారి, కోరాడ వెంకటేష్, కార్యదర్శి ఎం రూప్చంద్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ లో లక్ష్యంగా మన గ్రామాన నగరంలో అనేక ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు మెరుగుపరిచే దానికోసం స్వచ్ఛంద సేవల్ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్లే లక్ష్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇవాళ ఆరోగ్యమే మహాభాగ్యం, కానీ ఆరోగ్యం ఉండాలంటే పరిసరాలంతా బాగుండాల్సిన అవసరం ఉంది. మన ఇళ్ళు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన ప్రాంతం, మన రోడ్లు, మన కాలువలు కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. పచ్చదనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మొక్కలను విరివిగా పెంచుకోవాలి. అప్పుడే మనకి సమతుల్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య చూసాం ప్రకృతి విలయతాండం. అధిక వర్షాల వల్ల, వరదల వల్ల, తుఫాన్ల వల్ల నష్టపోతున్నాం. కొన్ని ప్రాంతాల్లో కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల ప్రకృతిని సమతుల్యం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ రోజున మోడీ గారి నాయకత్వంలో భారతదేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలవుతోంది. మన పరిసరాల్లో మనం వాడే చెత్త చెదారం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి ఏమైందంటే భూములకు కేటాయింపు సరిగా లేనందువల్ల, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు లేనందువల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. ప్రజల్లో కూడా భాగస్వామ్యం కావాలి, అవగాహన కావాలి. మనం ఇంటే వాడే మెటీరియల్ కూడా కాలువలో వేస్తున్నాం, కొబ్బరి బొండాలు కాలువలో వేస్తున్నాం. ఎక్కడ మురికి అక్కడే ఆగిపోతుంది. ప్లాస్టిక్ వాడుతున్నాం విరివిగా. ప్లాస్టిక్ అనర్థం, భూమిలో కలవదు. ఏదైనా మామూలు పదార్థాలు అయితే భూమిలో కలుస్తాయి, కానీ ప్లాస్టిక్ భూమిలో కలవదు. పర్యవసానంగా ఎన్ని వేల టన్నులు చెత్త ప్లాస్టిక్ ఉత్పత్తులతో మనం చూస్తూ ఉన్నాం. కాలువలు శుభ్రం చేస్తున్నారు కార్పొరేషన్ కానీ, పంచాయతీలు కానీ వెంటనే 2వ రోజుకే ప్లాస్టిక్తో నిండిపోతూ ఉన్నాం. దానివల్ల ఎంత నష్టపోతున్నాం మనం చూస్తున్నాం. మురుగునీరు పారనందువల్ల వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి. ప్రాణాంతక వ్యాధులు వస్తూ ఉన్నాయి. డెంగ్యూ లాంటి మహమ్మారి వస్తుంది. ఈగల దోమలు పెరుగుతున్నాయి. అనారోగ్యాలు పాలవుతున్నాం. వీటన్నిటిని చూసుకోవాలంటే మనం పొడి చెత్త, తడి చెత్త గతంలో గ్రామాల్లో వాటిలో బుట్టలు ఇచ్చాం. మీరు ఇలా వేస్తే కార్పొరేషన్ ద్వారా సేకరిస్తామని చెప్పాం. ఇవాళ నిర్ణయం, చెత్త పన్ను ఎత్తేసారు చంద్రబాబు గారు. చెత్త పన్ను తీసేసాం. ఇక నుంచి కూడా కార్పొరేషన్, పంచాయతీలు భరిస్తాయి ఖర్చు. ప్రభుత్వం సహకారం అందిస్తుంది. అలాగా మనందరం కలిసి పరిశుభ్రత చేసుకోవాలి.